యూట్యూబ్ ఛానల్. నేను మీ ముందు సార్. ఈరోజు మనం ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్. చాలామంది అయితే యూట్యూబర్స్ ఆడుతున్నారు. సారీ నేను చెప్పేది వినబడదు అనుకుంటా. అంటే మైక్ పెట్టుకోవడం మర్చిపోయాను నా దగ్గర. ఓకే, మైక్ అయితే ఇప్పుడు వీడియో అంతా ఇలా పెట్టుకొని అయితే వీడియో చేయలేం. సో మనమైతే ఇప్పుడు ఇలా ఓకే అయితే ఈ స్క్రీన్ ఇలా రొటేట్ చేసి మైక్ అయితే ఇలా పెట్టుకుంటాను. సో కొంచెం గట్టిగా మాట్లాడతాను గైస్ నేను. అంటే నేను మాట్లాడేది మైక్ వరకు రీచ్ అవ్వాలి కదా. స్క్రీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, మనమైతే మైన్క్రాఫ్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాండి గాయస్. ఓకే, మైన్క్రాఫ్ట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం మనం. ఉండండి గాయస్. మైన్క్రాఫ్ట్ అయితే వచ్చేసింది. ఫేస్ కనిపించట్లేదే. పర్లేదు గాయస్. ఓకే గాయస్, దీన్నైతే మనం పెట్టుకుందాం. దీనికి 400 కాయిన్స్ కావాలంట. కానీ ఈ షర్టే బాగుంది. నిజానికి నా దగ్గర డబ్బులు లేదు. ఒక న్యూ వరల్డ్ అయితే క్రియేట్ చేయబోతున్నాం మనం. అది మా అక్కైతే నాకు ఒక టాస్క్ ఇచ్చింది గాయస్. ఏంటంటే మైన్క్రాఫ్ట్లో ఇన్ఫినిటీ క్యాసిల్ అంట, అది బిల్డ్ చేయమని ఉంది. సో బిల్డ్ చేస్తే నేనేం అడిగినా కొనిస్తుందంట. సో చూద్దాం ఏం కొనిస్తుందో. నేనేం అడుగుతానంటే నాకు మా అక్క డబ్బులతో కొత్త హెడ్ ఫోన్స్ కొనేమంట. నా దగ్గర హెడ్ ఫోన్స్ లేదు, ఓన్లీ మైక్తో మాట్లాడుతాను నేను. సో ఓకే, మనమైతే క్రియేటివ్ మూడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. క్రియేటివ్ వరల్డ్ నేమ్ అయితే మన ఛానల్ పేరే పెట్టేద్దాం, MCSFUN. సో గాయస్, మెయిన్ అనౌన్స్మెంట్ ఏంటంటే నాకు ఇంకొక ఛానల్ ఉంది. నార్మల్ అయితే పెట్టుకున్నాం. పీస్ఫుల్ నార్మల్ పెట్టుకుందాం గాయస్. నాకు ఇంకొక ఛానల్ అయితే ఉంది. అదేంటంటే గేమ్ మోడ్, అదే MR వ్లాగ్స్ అని. మిస్టరీస్ ఇన్ వరల్డ్, బిల్డ్, కలెక్ట్, క్రాఫ్ట్ అండ్ ఫైట్ మాస్టర్స్. నాకు ఇది కావాలి. క్రియేటివ్ వరల్డ్ గేమ్ మోడ్ క్రియేటివ్ నొక్కితే అవ్వట్లేదు ఇది. హౌ టు ప్లే మల్టీప్లేయర్, ఇన్వైట్ ఫ్రెండ్స్, మల్టీప్లేయర్ గేమ్. అవ్వట్లేదు గైస్. సో ఓకే, అదైతే వేరే గేమ్లో అయితే ట్రై చేద్దాం. మీకు గుర్తుందో లేదో, నా ఫస్ట్ సిరీస్ అయితే క్రాఫ్టింగ్లో అయితే తీసాను. ఆ క్రాఫ్టింగ్లోనే ట్రై చేద్దాం గైస్, పర్లేదు. ఇది వచ్చి మనం సర్వైవల్ మోడ్లోనే ఆడబోతున్నాం. ఓకే, క్రియేట్ నొక్కేసాను. ఓకే గాయస్, నేనైతే మీకు గుర్తే ఉంటుంది, నాకు 9 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు అనౌన్స్మెంట్గా ఒక వీడియో అయితే పెట్టాను. గుర్తుందా లేదో మీకు? వీధిలో వ్యాంపైర్ సిరీస్ అని. ఈ వీడియో కూడా దాని గురించే. ఏంటంటే వీధిలో వ్యాంపైర్ సిరీస్ వచ్చి దీంట్లో చేస్తాను గైస్, MR వ్లాగ్స్లో. సండే ఎపిసోడ్ అయితే సండే ప్రతి ఎపిసోడ్ అయితే రిలీజ్ అవబోతుంది. అది సీజన్ 1 కాదు,
ఒక 2 సీజన్స్ ఉండబోతుంది. సో ఓకే, మనమైతే గేమ్లోకి స్పాన్ అయిపోయాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఏమైనా విలేజ్ దగ్గరలో ఉన్నాయో వెతకదామన్నాను కదా. తెలుగు దోస్త్ యూట్యూబ్ ఛానల్ తెలుసు కదా. ఓ చిలక గైస్, చిలక. సో మనం ఆ చిలకని పట్టించుకోకుండా చెట్లు కొట్టే పని ఏదో చూద్దాం. ఓకే ఓకే ఓ ఓకే ఓకే గైస్, మనమైతే ఇదైతే కొట్టేస్తున్నాం మెల్లిమెల్లిగా కాదు, ఫాస్ట్గానే. సో మనకై ఓకే అయితే ఫస్ట్ సిరీస్ గైస్ 7 గంటలు అవుతుంది టైం, అయినా కూర్చొని చేస్తున్నా వీడియో. చాలా రోజుల్లో పెట్టలేదు గైస్. ఫస్ట్ ఫేస్ క్యామ్ వీడియో పెట్టాను, అది మా డాడీ ఫోన్ నుంచి. అది వచ్చి ఏమైందంటే మా మమ్మీ ఫోన్లో పని చేయట్లేదు. అందుకే నేను అది రావట్లేదు. ఇందాక స్టార్టింగ్లో ఫేస్ క్యామ్ వచ్చింది కదా, ఇప్పుడు రావట్లేదు చూసారా. ఈ మైక్ అయితే ఊడిపోతూనే ఉంది. క్రాఫ్టింగ్ టేబుల్ 1, స్టిక్స్ 4 తీసుకునేద్దాం. మనమైతే కత్తిలు అన్నీ చేసి పెట్టేద్దాం గైస్. క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టి 1 స్టిక్స్ ఇంకా 1 చేద్దాం గైస్. స్టిక్స్ దాని తర్వాత 1 స్టిక్స్ చేశాను అది. ఓకే గైస్, ఎస్. కత్తితో పగలగొట్టాను క్రాఫ్టింగ్ టేబుల్ని. వచ్చిందా? చెట్లు అయితే కొట్టాలి ఇప్పుడు. చంపేద్దాం గైస్, చంపేసి తినేద్దాం. కత్తి ఎత్తుకొని అయిపోయింది గైస్, 2 దెబ్బలకి. హౌ టు ఇట్ దిస్? ఎలా గైస్ తినాలి? ఓకే, నేను ఇందాక నుంచి ఎందుకు ఇట్లా తిరుగుతున్నానంటే నాకు ఏదైనా విలేజ్ కనిపిస్తుందో లేదా అని. ఫస్ట్ అయితే విలేజ్ కన్నా ముందు మనం ఇల్లు కట్టుకోవాలి గైస్, అది మెయిన్ మనకి. ఓకే, ఇల్లు కట్టుకుందే మనం బతకలేం. మనం బతకపోతే జాంబీలు చంపేస్తాయి. ఇప్పుడు తయారు చేసుకున్న టూల్స్ అన్నీ వేస్ట్. సో గాయస్, ఈసారి అయితే వీడియోస్ కొంచెం రేర్గా రావచ్చు, అంటే మాకు కూడా స్కూల్ స్టార్ట్ అయిపోయింది. స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది మాకు. మీకు డౌట్ ఉంటుంది నేను ఏ స్కూల్ అని. నారాయణ టీపీటీ ఓఎన్సీ బ్రాంచ్. సో దీన్ని అయితే తీసేసేయాలి. ఓకే గైస్, ఈ చెట్టుకుండే వుడెన్ బ్లాక్స్ అన్నీ మనం కలెక్ట్ చేసుకునే ఇన్వెంటరీలో వచ్చింది. ఎస్ 40. నో నాకు ఇవేం వద్దు. ఓకే గాయస్, ఇప్పుడైతే మనకి ఎన్ని బ్లాక్స్ వచ్చింది? ఇన్వెంటరీలో అయితే 40 బ్లాక్స్ ఉంది. ఈ స్టిక్స్ని అయితే బ్లాక్స్ కావాలి. కత్తిని అలానే పెడదాం.
ఇది ఇక్కడ పెట్టేద్దాం, అన్నీ పైన పెట్టేద్దాం గైస్. దీన్ని కూడా తీసుకెళ్ళి ఇక్కడైతే పెట్టద్దు. వచ్చో అప్పుడే రాత్రి అయిపోతుందా? అవ్వకూడదు గైస్. ఇక్కడ కొంచెం బాగుంది, సముద్రానికి కూడా దగ్గరగా ఉంది, కొంచెం చిన్నగా వస్తుంది స్పేస్. కొంచెం ముందరికి వెళ్దాం. ఓ కర్రలు పడేసుకున్నాను, వుడెన్ స్టిక్స్. ఇది పర్ఫెక్ట్ ప్లేస్ గైస్. ఓకే, మనం స్లోగా కాదు ఫాస్ట్గా కట్టాలి, లేకపోతే అయిపోతాం గైస్ మనం ఆ జాంబీస్ చేతుల్లో. బెడ్ కూడా తయారు చేసుకోవాలి, లేకపోతే ఫ్యాంటమ్ వచ్చి గట్టిగా కొడతాడు గైస్. ఓకే, సో గాయ్స్ నేనైతే వీధిలో వ్యాంపైర్ అయితే ప్రతి సండే పెడతాను. సో గైస్ మీరు ఏ గేమ్ ఆడమన్నా నేను ఆడతాను గైస్. టెల్ మీ వాట్ యూ వాంట్. అయిపోయింది గైస్. ఇప్పుడు మటన్, ఇప్పుడు చెట్ల కోసం అంత దూరం పోవాలా? దగ్గరలో ఏదో చెట్టు ఉంది, ఇదిగోండి ఇక్కడ వచ్చేసాం. 2 చెట్లు ఉంది, కొట్టేద్దాం. అరే గాయ్స్ మైక్ ఊడిపోయింది. ఓకే, మనమైతే ఈ చెట్టుకుండే చెక్క అంతా కొట్టేద్దాం. ఓకే మనోడు చేత్తోనే కొట్టేస్తున్నాడు. సో గైస్ అసలు ఈ చెట్టు పైకి ఎక్కించు గైస్ మనం ఆల్మోస్ట్. నాకు షీప్స్ దొరికితే బాగుండు గైస్. వూల్స్ అయితే తీసుకొని, వేరే షీప్ కోడిలు దొరుకుతాను కానీ షీప్ కనిపించింది గైస్, చంపేసి ఉంటే బాగుండు. కత్తి ఎత్తుకున్నాం, ఒక కత్తి చేతిలో ఉన్నాను కదా గాయస్. ఆల్మోస్ట్ రాత్రి అయిపోతుంది, మనం బెడ్ తయారు చేసుకొని అయితే పనుకోవాలి. ఓకే, అక్కడ నేను ఇల్లు కట్టుకోవడానికి ఎక్కడరా అదిగోండి, ఇక్కడ వచ్చి షీప్స్ తిరుగుతూ ఉండాలిరా. నేను చంపేస్తాను, ఏమన్నా పారిపోయాయా ఏమో గైస్. ఎత్తుకుదాం, కోడ్లు తప్ప ఏం కనిపించలే గైస్ నాకు. జంప్ గాయస్. ఇప్పుడు ఇందాకే షీప్స్ కనిపించాయి గాయస్. రెండు షీపులు కావాలి నాకు. రాత్రి అయిపోతుంది, మనం అయితే ఫస్ట్ అయితే తయారు చేసుకుని వద్దాం. అరే గాయస్ మనమైతే డోర్ తయారు చేసుకోలేదు. ఒక్క డోర్, అరే 6 వచ్చేసిందా? ఇదొకటి, ఇది పగలట్లేదుగా స్పీడ్గా. ఓకే, దీన్ని
ఒకటి, ఇక్కడ ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి పెట్టేసాం. మన దగ్గర ఇంకేమైనా ఉందా? ఏమీ లేదు. ఓకే, నాకు ఒక ఐడియా వచ్చింది. అవన్నీ రాకుండా ఇక్కడ ఒక డోర్ అయితే పెట్టేద్దాం. చూడ్డానికి బాగోదు, కానీ పొద్దున వరకు వెయిట్ చేయాలి. స్పైడర్ బాబాయ్ వస్తాడు. ఇంకా ఓ, నాకు ఇప్పుడు భయం ఉంది గైస్. అరే యార్, ఇప్పుడు కనిపిస్తుంది కదా షీప్స్, కానీ స్కెల్టన్ మా బంపర్ ఆఫర్ ఇదే ఎక్కొచ్చేసింది. అది ఓకే గాయస్, బెడ్ తయారు చేసుకోవడానికి సో గాయస్, నేనైతే మైక్ అయితే తీసేసాను. అడ్డంగా ఉంది అది. సో గాయస్, పొద్దున వరకు వెయిట్ చేయాలా? ఇప్పుడు మనం హ్యాక్ చేసి పడేద్దాం. అన్లాక్ ఫుల్ గేమ్ సెట్టింగ్స్, రీజియం. మార్నింగ్ అని ట్రై చేస్తే మార్నింగ్ వచ్చేసింది. MORNIN మార్నింగ్ అని అయితే టైప్ చేశాను. మార్నింగ్ వచ్చేసిందా గైస్? ఐ డోంట్ నో. Steve is pointing over there. నేను ఎప్పుడు చెప్పా? కొడుతున్నాడు గైస్ వాడు. వీడికి ఎట్లా వచ్చినాడు? వెళ్ళిపో. నువ్వే ఊడరా ఇంట్లోకి రా. ఇప్పుడు బాణం అయితే దొరికింది మనకి. ఇది మన మంచికే. పొద్దున్న వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ట్రై చేద్దాం. జంగిల్ డోర్స్ ఇక్కడొకటి, ఇక్కడొకటి. చూసారా, గోల్డెన్ హెల్మెట్. మన ట్రాక్ చేద్దాం. రే అది నాకు కావాలి గైస్. అట్రాక్ట్ చేసాం. ఎట్లా వస్తాడో చూద్దాం. వస్తున్నాడా? డోర్ తెరిచారా? లోపలికి రారా. గైస్, నేను మనం చంపదాం అనుకుంటే వాడు నన్ను చంపేసినాడు గైస్. నాకేం నచ్చలా. నేను భూమి లోపలికి వెళ్ళిపోతా. సో
సో గాయస్ పొద్దున వరకు అయితే మనమైతే భూమి లోపలైతే ఉండాలి. మనకైతే వేరే ఆప్షన్ లేదు, అన్నీ మన ఇంట్లోనే ఉంది. ఇట్లయితే ఎట్లా సర్వైవ్ అవుతాం? కన్ఫర్మ్ చచ్చిపోతాం ఫస్ట్ వీడియోలోనే. ఎలా సర్వైవ్ అవుతాం గైస్ ఇది? ఓ షెట్ ఎలా గైస్? షెట్ గైస్ అది పొద్దున అయ్యే లోపల నేను అనౌన్స్మెంట్ అయితే కంప్లీట్ చేసేస్తాను. ఏంటంటే అది వచ్చి నా వాళ్ళు అది పొద్దున అదే చెప్పాను కదా వీధిలో వ్యాంపైర్ సిరీస్, ఆ వీడియో ఏంటనేసి వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు అనుకోవచ్చు. సో ఇప్పుడు ఆ వీడియో ప్లే చేస్తాను, చూడండి. ఓకే, ఇప్పుడు చూసారు కదా, అదే అన్నమాట. దానిలో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తుంటే వీధిలో వ్యాంపైర్ సిరీస్ అనేసి అయితే చెప్పాను. అదైతే ఎంఆర్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టబోతున్నాను. అది నా ఇది కామెంట్ సెక్షన్లో అయితే లింక్ పెట్టబోతున్నాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి, అల్టిమేట్ ఉండబోతుంది గైస్. సో గేమ్లోకి వెళ్ళిపోదాం. మనమైతే మళ్ళీ గేమ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇప్పటికి రాత్రి ఉంటుందా పొద్దున ఉంటుందా? ఇంకా భూమి లోపలే ఉన్నాం. ఒక్కసారి అయితే మనం ఇప్పుడు అయితే తీసి చూద్దాం. రాత్రి ఉందా పొద్దున ఉందా? రాత్రి అయింది. ఇప్పుడు మట్టి బ్లాక్ పోయింది. సో కాసేపు తర్వాత అయితే వీడియో ఆన్ చేస్తాను. లాస్ట్కి పొద్దునైంది గైస్. ఇప్పుడు మనమైతే పైకి ఎక్కాలి. నేను ఒక 10 minutes వెయిట్ చేసిన తర్వాత పొద్దునైంది. నన్ను చంపుద్దా అది? దొరకకూడదు, చీత తిరుగుతుంది. సముద్రం వైపే వెళ్ళాను. పైకి ఎక్కి చూద్దాం గైస్. అప్పుడు మా ఇల్లు ఎక్కడ? అదిగోండి అక్కడే కనిపిస్తుంది. కనిపించిందా? అక్కడ తలుపులు అన్నీ ఇక్కడే ఉంది, ఏం బాధలే. వెళ్ళి షీప్స్ హంటింగ్ చేద్దాం ఫర్ బెడ్. అదిగోండి స్టార్టింగ్లోనే షీప్స్ దొరికేసాయి మనకి. 2 బాబు, ఇంకొకటే. అంతే, చచ్చిపోయాను. వచ్చింది నువ్వు కూడా బాబు. ఇంకొకటి పారిపోద్దు. ఇంకొకటి, అంతే, నువ్వు కూడా చచ్చిపోయా. ఇప్పుడు మనకైతే వుడ్ కావాలి గాయస్, అండ్ మనకి ఎక్స్ట్రా వుడ్ కూడా కావాలి. ఎందుకంటే సో గాయస్ ఇంకా 5 minutesలో అయితే వీడియో ఎండ్ చేయబోతున్నాను. అంటే బ్యాటరీ లో ఉంది, అందుకనే. ఇదే కదా చెట్లు కొట్టేది కాదా? సో గాయ్స్ ఒకేసారి 2 సిరీసెస్ కంటిన్యూ చేయబోతున్నా. అర్థం చేసుకోండి ఎంత కష్టమో. ప్లస్ స్కూల్కి కూడా వెళ్తున్నా. మీరు మళ్ళీ సబ్స్క్రైబ్ చేయగాలి. ఓకే, మనమైతే ఫాస్ట్గా అయితే చేసేయాలి. ఓకే కొంచెం ఉంది.
తలుపులు తీయాలి గైస్, అదొక పని. ఇంకొక చెట్టు కలెక్ట్ చేసుకొనేసి వెళ్ళిపోదాం మనం ఎక్కేస్తే. కానీ ఇప్పుడు మనకైతే దీనికి అవసరం లేదు, మనమైతే బతకాలి. మనం బతకాలి. ఓకే గైస్, ఓకే. మళ్ళీ ఏమన్నా రాత్రి అవుతుందా? లేదులేండి, అప్పుడే అవ్వదు. రాత్రి అయినా మనం రాత్రి అన్నా బెడ్ తయారు చేసుకొని అనుకునేద్దాం. ఇదేంటి కొంచెం ఇట్లా వస్తుంది, పర్లేదు, ఇప్పుడు నార్మల్ అయింది. ఓకే, తలుపులు అయితే తీసేద్దాం. చూడండి ఎక్కడెక్కడ పెట్టాను నేను. ఓకే, అయితే తీసేయాలి. తలుపులు అయితే అవసరం లేదు మనకి, కానీ తీసుకుందాం, ఎందుకన్నా పనికి వస్తాయి. సో మనమైతే ఇప్పుడు వుడెన్ బ్లాక్స్, వావ్, 64, 72 వుడెన్ బ్లాక్స్ అయితే వచ్చినాయి. మనకైతే చాలా ఎక్కువగానే దొరికింది. అంటే 3 చెట్లు కలెక్ట్ చేస్తాను, అంత రాదా గైస్? ఎందుకు రాదు? అది బెడ్, ఇది అసలేంది, ఇది ఎక్కడ పెట్టేద్దాం? ఎస్, లాస్ట్కి మనం బతికే ప్లేస్ దొరికింది. ఈ 12 అయితే ఫస్ట్ పెట్టేద్దాం. దీంతో అయితే ఇల్లుని పూర్తిగా అయితే బిల్డ్ చేసేయచ్చు గైస్, లిటరలీ. ఓకే, ఇంకో లేయర్ కూడా వేద్దాం. చెస్ట్ తయారు చేయాలి కదా మెయిన్లీ. ఇంకో లేయర్ కూడా పైకి వేద్దాం. సో అయిపోయింది. ఇప్పుడు ఈ మిగిలిన 61 కూడా ఖర్చు పెట్టేద్దాం. రాత్రి అయినా కూడా పర్లా మనకి, యాస్, హ్యాపీగా బతికేయచ్చు ఇంకా. కానీ మనోడు ఆకలేస్తుంది. ఫర్నెన్స్ కావాలి గైస్, దానికి వచ్చి రాక్స్ కదా, తయారు చేద్దాం. నేను మైనింగ్కి వెళ్తాను వీలైతే అనేదానికి, ఇదేమన్నా రియల్ లైఫా, మైన్క్రాఫ్ట్? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం గైస్. ఎపిసోడ్ అయితే జస్ట్ హోమ్ బిల్డింగ్ అండ్ 1 డే సర్వైవల్. చూడండి గుంపులుగా వచ్చినాయి. నిన్న బెడ్ కోసం గాయస్ ఎన్ని తంటాలు పడినా నేను, అప్పుడు రాలా, ఇప్పుడు గుంపులుగా వచ్చేస్తుంది. సో మనం బెడ్ పైకి అయితే దూకేద్దాం. పడరా. ఓకే, బౌన్స్ అయిపోయింది. చెస్ట్ వస్తుందా మనకి? చెస్ట్ వస్తుంది. ఒక 2 చేద్దాం. 2 తీసుకొనేసి, ఎక్కడుంది? ఓకే, మన దగ్గర ఉండేదన్నీ అయితే ఓకే, పెద్ద చెస్ట్ అయితే అయిపోయింది. అన్నీ మన దగ్గర ఏమేమి ఉందో అన్నీ పెట్టేసి బయట అటు తిరుక్కుంటూ ఉన్నాం గైస్. మనకు ఫర్నెన్స్ కావాలబ్బా,
నైట్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నా. నైట్ అయ్యే వరకు అటు ఇటు మన ఇల్లు చుట్టూ తిరగదాం, లేకపోతే ఆవులని చంపేద్దాం. పారిపోతుంది ఇది. నాకు తెలిసి విచిత్రంగా ఉంది. బేబీని చంపేద్దాం, పారిపోతాం. ఎల్లో. సో మనకి నీళ్ళు కావాలన్నా కూడా ఇక్కడ వ్యవసాయం చేసుకోవచ్చు. వీట్ సీడ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సో గాయస్, మైన్క్రాఫ్ట్లో వీట్ సీడ్స్ ఎక్కడి నుంచి వస్తాయి నాకైతే అస్సలు తెలియదు. మీరు కామెంట్ బాక్స్లో చెప్తేనే కదా నాకు అర్థమవుతుంది. సెకండ్ ఫ్లోర్కి అయితే మనం ఇక్కడ మెట్లు అయితే బిల్డ్ చేద్దాం గైస్. మన దగ్గర ఉండే 10 వుడెన్ బ్లాక్స్తో ఇక్కడ సైడ్ నుంచి ఇక్కడొకటి అండ్ ఇక్కడొకటి. సో గైస్, ఈ వీడియో అయితే మీకు కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.